స్పందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్ముడు. సో ఇప్పుడైతే మేము లాస్ట్ ఇయర్ అమ్మున్నప్పుడు వచ్చాం అనమాట ఈ పార్క్. మా పాపకు 3 months. సో అప్పుడు వచ్చాము ఈ రైడ్స్ అన్ని చూడడానికి. మళ్ళీ ఈరోజు వచ్చాం అనమాట. ఫుల్ వింటుంది. ఇప్పుడు మా పాప రైడ్స్ ఎక్కుతుంది. అప్పుడు జస్ట్ స్ట్రోలర్లో కూర్చుంది కదా కదా. ఇష్ట ఇష్ట ఎక్కడికి వచ్చింది ఇష్ట? చల్లటి గాలి వస్తుంది బాగా. ఈ వీడియోలో అయితే 3 ప్లేసెస్కి వెళ్ళిన అయితే ఉంటాయన్నమాట. ఇంకా చిన్న చిన్నగా అవుటింగ్కి వెళ్ళినవి ఉంటాయి కదా. సో అన్ని కలిపి అయితే ఒక వీడియోలో పెడతాను. చాలా బ్యాకప్ అయితే ఉండిపోయినాయి వీడియోస్. ఇంకా అన్ని కంటిన్యూగా పెట్టాలి అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా ఎడిట్ చేసి పెడతా ఉన్నాను. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. డక్ యష్ణ డక్ ఉన్నాయి అక్కడ. యష్ణ డక్ డక్ డక్. పో పోరా పట్టుకోపో యష్ణ. పట్టుకోపో ఊరుకు ముందు. ఇక్కడ ఏది కనిపించినా ఆగి చూడడం అనమాట. చూడండి పిల్లలు ఎలా గుంపు కూడా చూస్తున్నారు. ఆ పిల్ల పట్టుకోవడానికి పోతుంది. ఇదంతా మార్కెటింగ్ అనా? అంతా మార్కెటింగ్, అంతా రైడ్స్. లాస్ట్ టైం మేము నైట్ టైం వచ్చినాం, ఎక్కువ కనిపించింది. ఇప్పుడు కూడా బాగుంది. అమ్మ ఎంతమంది ఉన్నారు కదా నాన్న. ఈ వీడియోలో అయితే మా పాపను చూసి నేనే షాక్ అయినా. అన్ని రైడ్స్ భయం లేకుండా చేస్తా ఉందన్నమాట. అమ్మున్నప్పుడు ఇంకొక బ్రో వేరే ఫ్యామిలీ ఫ్రెండ్స్ వెళ్ళాము. అన్ని రైడ్స్ చేద్దామని టికెట్స్ తీసుకున్నాము. అన్ని క్లోజ్ అయ్యే టైం అయిపోయిందన్నమాట. టికెట్స్ అన్ని అలానే ఉండిపోయాయి మా దగ్గర. అప్పుడు టికెట్స్ తీసుకున్నాం కానీ అప్పుడు ఎక్కడే అనమాట, టైం అయిపోయిందని. ఇప్పుడు ఈ ఇయర్ యూజ్ చేసుకుంటున్నాం. అవి ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అంట. మా పాపకి హార్స్ ఉంది, సో హార్స్ ఎక్కుతుంది. యష్ణ కదా హార్స్ ఎక్కుతున్నావా? క్లిప్ పెడితే ఉంచుకోవు నాన్న. మస్తు రైడ్స్ ఉన్నాయి. మోర్ నీ స్టిక్కర్ చూపిరా. నీ స్టిక్కర్ చూపి. మమ్మీ కూడా వేసారా ఇది. నీ చూపి, నీ చూపిరా, నీ చూపి. ఎట్లెక్కుతావు? అబ్బో భలే ఉందిరో అన్ని. అది ఎక్కుతుందంట మా పాప, అన్ని ఎక్కుతుందంట. అక్కడ ఏనుగుంది నాన్న, అది ట్రై చేద్దా, దాన్ని ఎక్కిస్తారేమో. అయ్యో మా పాప దేని, అయ్యో మా పాప దేంట్లోకి ఎక్కడానికి రావట్లేదు. చిన్నది అక్కడ ఉంది కృష్ణమ్మ, చిన్న రైడ్. ఇక్కడ కొన్ని రైడ్స్ పిల్లల హైట్ని బట్టి ఎక్కిస్తుందన్నమాట. మా పాప చాలా వరకు అయితే ఇంకెక్కడానికి లేదు. కొన్ని ఆమె ఎక్కాల్సినవి ఉన్నాయి. అన్నీ నేను ఎక్కుతాను ముందు పోయి ఎక్కుతా ఉంది. ఇక్కడ బ్లూ కలర్ డ్రెస్లో ఉన్నారు వాళ్ళు సెక్యూరిటీ అనమాట. ఇంకా మన టికెట్స్ అవన్నీ చూసైతే మనకి చేతికి అది వేసి అయితే పంపిస్తూ ఉన్నారు. ఇంకా లాస్ట్ ఇయర్ అది 2024లో బ్రో టికెట్స్ తీసుకున్నమాట. అవి అప్పటి నుంచి అలానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ మా పాప వేసినా కూడా ఆ టికెట్స్ అయిపోలే, ఇంకా ఉండే అనమాట. అంటే అన్ని రైడ్స్ ఎక్కడానికి లేదు మా పాప ఏజ్కి. సో కొన్ని వరకు ఎక్కేసి అండ్ బావకు కూడా వర్క్ ఉంటే ఇంకా వెంటనే అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి కారుకి ఎంత బాగా తిప్పుతూ ఉందో. ఏనుగు రైడ్ బాగుందని నేను మా పాప అయితే ఎక్కాము. ఇద్దరు కలిపి 8 చూడు ఎట్లుంది. ఈ ఎలిఫెంట్ దానికి వచ్చేసి చెరొక 4 టికెట్స్ అనమాట. మొత్తం 8 టికెట్స్. ఇంకా కొన్ని రైడ్స్కి 3 టికెట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అలా ఏనుగు ఎక్కామంటే బావ ఏంటంటే అన్నిటికీ నేనే ఎక్కితే, దాంతోపాటు ఎవరో ఒక ఎక్కాలి కదా. సో అన్నీ ఎక్కితే అలా నాకు కడుపు తిప్పుతూ ఉంటుంది అని చెప్పేసి నన్ను వెళ్ళమంటే ఇంకా నేను ఎక్కాను అనమాట. నేను వీడియో తీస్తూ ఉంటే నాకు తిప్పుతూ ఉంది. సో చూడండి అది దాని మీద ఎక్కి మొత్తం చుట్టూ కవర్ చేస్తే ఎంత బాగా అనిపించిందో. ఇంకా కింద నుంచి బావ వీడియో తీస్తున్నాడు అనమాట ఒక పక్క. ఒక 2-3 రౌండ్లు కింద దిగి మెల్లమెల్లగా పైకి వెళ్ళిపోతుంది. చూడండి చాలా బాగా అనిపించింది ఈ రైడ్ మాత్రము. సో ఇంకా నేను ఫస్ట్ టైం గో కార్టింగ్ చేశాను. మా పాప బౌలింగ్, ఫస్ట్ టైం హార్స్ ఎక్కింది. ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. సో ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. కింద ఆమ్లెట్ ఎట్లుందిరా? ఏనుగు ఎట్లా పోయిందిరా? ఏనుగు ఎట్లా పోయింది? అమ్మో ఎట్లా పోయింది?
ఎట్లా పోయింది యష్ణ ఏనుగు ఎట్లా పోయింది బో ఎట్లా పోయింది పైకి వెళ్ళిందా ఎట్లా పోయిందిరా అన్ని భలే చేస్తా రైళ్ళు దిగదంట అన్ని రైళ్ళు యష్ణ ఏయ్ దొంగ మిర్రర్ మేజ్ ఉంటుంది కదా దాంట్లోకి పంపించాడు అనమాట బావ. అంటే అంత చిన్న పిల్లలు ఎవరు లేరు, తనకి ఎటు పోవాలో కూడా అర్థం కావట్లేదు. వెనక బాగున్నాడు కానీ ఆమెకే తెలుస్తుంది అని పంపించాం. తర్వాత ఆ రింగ్స్ వేసాను నేను, ఒక్కటి కూడా పడలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రేకింగ్ డ్యాన్స్ ఎక్కించాము. మేమైతే బ్రేకింగ్ డ్యాన్స్ అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. చూడండి కొంచెం కూడా భయపడకుండా ఎలా కూర్చుందో. అది నవ్వుతుంది చూడు మంచిగా. అవులే ఏ యష్ణ అది వాడిన చూస్తుంది. యష్ణ అయిపోయింది. చూడండి ఎంతమంది జనాలు, ఎందుకంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ అనమాట. ఫుడ్ ఉంటుంది మంచిగా, డాన్స్లు మ్యూజిక్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ రైడ్స్ ఫుల్గా. ఇంకా మేమైతే డైరెక్ట్గా మా పాపని రైడ్స్ దగ్గరికి తీసుకెళ్ళాం. మళ్ళీ బాధల దగ్గర She is very beautiful. Her eyes are very, very nice. And Krishna. పట్టుకుంటా మళ్ళీ ఇక్కడ పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి అయితే పోలీసులు ఇలా గుర్రాలు వేసుకొని మంచిగా పార్క్ అంతా తిరుగుతూ ఉంటారు. ఒక హార్స్కి అయితే మంచిగా జడేశారన్నమాట, భలే అనిపించింది. బాయ్ హార్స్ చెప్పు యష్ణ బాయ్. యష్ణ బీబీ బీబీ చూడు. ఓ బీబీ. ఇది వచ్చేసి వేరే ప్లేస్ అనమాట, పిల్లలు పెద్దలు ఎంటర్టైన్ అయ్యే ప్లేస్. సో మాతో పాటు బ్రో అండ్ ఇంకో ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళామన్నమాట. మంచిగా ట్రాంపోలిన్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. Jump, jump, jump. వెళ్ళడానికి ముందే వర్షం వచ్చిందన్నమాట. ఇంకా అన్ని డ్రై చేస్తూ ఉన్నారు. మా పాప స్లైడ్ చేస్తూ ఉంది కానీ ఇక్కడ కూడా టికెట్స్ లాగానే, ఎందుకులే స్లైడ్కి టికెట్స్ వేస్ట్ అని చెప్పేసి ఇంక గో కార్టింగ్కి వెళ్ళాం. గో కార్టింగ్కి ఉన్న 5 మెంబర్స్ అండ్ విత్ కిడ్స్ వెళ్ళాం అనమాట. దీనికి ఒక్కొక్కరికి 5 టికెట్స్. సో ఫస్ట్ టైం నేను గో కార్టింగ్ చేయడము. సో అలా అని చెప్పేసి పాపని బావతో పంపించాను. పాపను చూసుకుంటూ వీడియో తీసుకుంటూ సరిగా చేయలేదు నేను ఫాస్ట్గా అని చెప్పేసి బావ మళ్ళీ వెళ్దాం అనమాట. ఎందుకంటే ఇంకొక అన్న ఆయన ఉన్నారు, ఇద్దరు పోటీ పెట్టుకుందామని చెప్పేసి. ఎంజాయ్ చేసావా? ఎంజాయ్ చేసావా? సూపర్ యష్ణ బాగుందా? రైడ్కి అయితే వెళ్తున్నాము, అది పిల్లలది అనమాట. మా పాప చూడండి చక్కగా చేయబట్టుకుని తీసుకెళ్తా ఉంది. చూడు ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. మనం ఆడుకుందాం అని చెప్పేసి తీసుకుపోతుంది అది. మంచి పట్టుకో యష్ణ. ఫుల్ హ్యాండ్ పట్టుకోనా నానా, ఫుల్ హ్యాండ్ హోల్డ్ చేయి. గో కార్టింగ్ వచ్చేసి కార్ డ్రైవింగ్ చేసినారనమాట. మనం ఎటు గుద్దుకున్నా ఏం కాదు, సైడ్స్ అన్ని అలా ఉంటుంది అనమాట. సో సెక్యూర్గానే ఉంటుంది. ఏంట్రా మీరు? వర్షం వచ్చింది కదా, మొత్తం తడిగా ఉందని చెప్పేసి వాళ్ళు క్లోజ్ చేసి తుడుతాను అనమాట. వాళ్ళు ఓపెన్ చేయట్లని చెప్పేసి చూడండి ఇద్దరు ఎలా చేస్తున్నారు. ఇంకా మా పాప కొత్త ఎక్కిందనమాట ఇది మాత్రము. పోతుంది పోతుంది యష్ణ, బాల్ పోతుంది. ఇక్కడ వచ్చేసి పిల్లలకి బౌలింగ్, కానీ ఆ బౌలింగ్ బాల్ కూడా చాలా వెయిట్ ఉంది. వాళ్ళైతే దాన్ని మోయలేవారు. లోపల వచ్చేసి చిన్న చిన్న గేమింగ్వి ఉన్నాయండి, ఇలా బౌలింగ్, బయట ట్రాంపోలిన్, గో కార్టింగ్, అలా స్లైడ్ కొన్ని ఉన్నాయి.
యష్ణ తీసుకో బాల్. వేసే ఫోర్స్కి అవి అక్కడికి పోయి మళ్ళీ రిటర్న్ రావట్లేని ఆయన వచ్చి తీసిస్తా ఉన్నాడు బాల్స్. అగో చూడు బాల్ వస్తుంది, ఇంకో బాల్ వస్తుంది చూడు, అదిగో ఏపీ దాంతో. ఏయ్ గట్టిగా సూపర్ బాల్స్ వస్తాయి చూడు యష్ణ. ఇటు చూడు యష్ణ క్లాస్. మేము మళ్ళీ చేస్తున్నాం. ఇక్కడ అన్నాను బాగా వచ్చేసి ఇద్దరు పోటాపోటీ చేస్తున్నమాట. వాళ్ళు అలా చేయడానికి మళ్ళీ సెకండ్ టైం అయితే గో కార్టింగ్కి వచ్చాము. మమ్మీ ఏం చేస్తుంది యష్ణ? బాగుందా? అమ్మో పైకి కూర్చో. ఇక్కడ బాగా వచ్చేసి ఆయన ఆపరేట్ చేసే ఆయనకి వీడియో తీయమని ఇచ్చారన్నమాట. అంటే వాళ్ళు కొంచెం పోటీగా పెట్టుకొని వెళ్తూ ఉన్నారు కదా, మంచిగా వీడియో తీయమని వాళ్ళని క్యాప్చర్ చేయమని ఇస్తే ఆయన మమ్మల్ని క్యాప్చర్ చేసినమాట. ఎక్కడో లాస్ట్లో బావని కొంచెం వీడియో తీశాడు పాపం. వచ్చేసి ఇంకొక ప్లేస్ అనమాట. అక్కడ ఫామ్ యానిమల్స్, తర్వాత వచ్చేసి మనకి హార్స్ రైడు, ట్రైన్ రైడు, ఇంకా పిల్లలకి జంపింగ్ అవన్నీ ఉండే అనమాట. సో అన్నీ ఇంకా ఫ్రీగానే ఉండే. సరే మా పాప ఎప్పటి నుంచో హార్స్ అంటుంది, ఒకవేళ మంచిగా ఎక్కితే ఎప్పుడైనా హార్స్ రైడ్కి తీసుకెళ్ళొచ్చు ఎక్కువసేపు అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళామన్నమాట. ఇక్కడ చూడండి అన్నిటిని భయం లేకుండా పట్టుకుంటుంది. ఇక్కడ పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఆ కోడి పిల్లల్ని, ఆ మేకల్ని అస్సలు వదలట్లేమాట. ఇంక ఈ పిల్లలు చూడండి ఛాన్స్ దొరికితే అసలు ఆ కుందేళ్ళని అక్కడ వదలని కూడా వదలట్లే, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు తీసుకొని పోతా ఉన్నారు. పట్టుకో నాన్న, దానికి కావాలంట చూడు. పట్టుకో. వెయిట్ మియా కమ్ చెప్పు, మియా కమ్ చెప్పు నాన్న. కమ్ కమ్ टच करना है? देखो टच करो, देखो कितना बट हाँ ऐसे ऐसे करो, लेकिन बढ़िया या यू आल्सो डू. ఇక్కడ చూడండి ఆయన దాన్ని ఎలా తీసుకెళ్ళిపోతున్నాడో. పాపం అవి పక్కకు వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఒక చిన్న ప్లేస్లో కుందేలని, మేకలు, గొర్రెలు, ఆవులు, బాతులు అన్నీ పెట్టారన్నమాట. ఇంకా పెద్దవాళ్ళు కూడా వదలట్లే పిల్లలతో పాటు. సో ఇంకా మా పాప చిన్నగా వీటిని టచ్ చేసి నెక్స్ట్ హార్స్ రైడ్ చేసింది అన్నమాట. మా పాప హార్స్ రైడ్ చేస్తుంటే అక్కడ అందరూ ఆశ్చర్యపోతున్నారు అసలు ఎంత హ్యాపీగా చేస్తుందో, కొంచెం కూడా భయపడకుండా. ఇక్కడ హార్స్ రైడు, తర్వాత ట్రైన్ రైడ్లు చేయడానికి అయితే ఫుల్ లైన్ అయితే ఉంది. సో 2 సార్లు ఎక్కింది. ఫస్ట్ ఏమో చిన్నదాన్ని ఎక్కింది అనమాట పోనీ, తర్వాత హార్స్ ఎక్కింది. చూడండి అసలు దిగదంట, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. సో ఇంకా అలా 2 టైమ్స్ ఎక్కించామన్నమాట. ఇంకా లైన్లో నిలవాలిగా తప్పదు కదా, ఆమెకి యానిమల్స్ అంటే పిచ్చి.
హార్స్ మనం కూడా ఎక్కొచ్చు. ఆ హార్స్ పాపం తిరిగి అది అలసిపోతుంది, ఆయన అలసిపోతున్నాడు. నెక్స్ట్ ట్రైన్ ఎక్కాము. వాళ్ళని పంపిద్దామని పిల్లల్ని ఎంటర్టైన్ చేయాలంటే మామూలు విషయం కాదు. చూడండి వాళ్ళకి మాత్రం ఇలాంటి దొరికాయంటే వాళ్ళు రానే రారు. మనకు మాత్రం ఫుల్ బోర్ అనిపిస్తుంది అన్నమాట. ఎక్కి ఇక్కడ చూడండి మా పాప ఎక్కుతూనే ఉంది నెక్కినట్లు. మంచిగా ఎంజాయ్ చేశారు ఆ రోజు మాత్రం ఇద్దరు కూడా. జంప్ నో జంప్ నానా నో జంప్ కమ్ ఆన్ సూపర్. కానీ పార్క్ ఉంటే తీసుకుని వచ్చాము. ఈ ఉయ్యాల మాత్రం చాలా బాగుందన్నమాట. వాళ్ళతో పాటు మనం కూడా ఊగొచ్చు. బయట ఫుడ్ తీసుకొని వచ్చాం అనమాట. సో మేము తింటున్నప్పుడు వాళ్ళు ఆడిపించారు, తర్వాత వాళ్ళు తింటున్నప్పుడు మేము ఆడిపించాము ఇద్దరిని. ఇంకా చూసారుగా నైట్ చీకటి పడినా కూడా వాళ్ళు రావట్లే, పరిగెడతా ఉన్నారు వాటి చుట్టూ. ఇంకా అటో ఇటో మొత్తానికి తీసుకొని అయితే ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం అనమాట. సో ఇది వాళ్ళ వీడియో. మీకు అనిపించిన చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నానా ఇంకెళ్ళిపోవాలి చూడు, లైట్ ఆఫ్ అవుతుంది నానా. లైట్ ఆఫ్ అవుతుంది నానా, వెళ్దాం. అదిగో నీయేనా మమ్మీ ఎత్తుకుందిదా. పార్క్ మాత్రం చాలా పెద్దగా ఉంది. సమ్మర్లో మా పాపతో ఇలా మా డేస్ అయితే గడుస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.